ఫస్ట్ ఈ అంబేద్కర్ సేవా సమితి నేను గత 2019లో జాయిన్ అయినాను. అప్పుడు దీని ప్రాముఖ్యత నాకు అంతా తెలియదు. ఒక్కరిగా స్టార్ట్ చేసి గాలిగాలి రాజన్న గారు ఇలాంటి గొప్ప వేదిక తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయము. నేను కూడా ఫస్ట్లో ఏమనుకున్నాను, మామూలు చిన్న గల్లీకి ఒక పార్టీ పుడుతుంది కాబట్టి గల్లీకి ఒక సంఘం పుట్టింది అనే ఉద్దేశంతోనే ఉన్నాను. కానీ ఏ రోజైతే నేను కువైట్లో కానీ దుబాయ్లో కానీ ప్రోగ్రాం చూసి వాళ్ళు అంబేద్కర్ సేవా సమితి ప్రోగ్రాం ద్వారా ఆ బ్యానర్లు కానీ ఆ లెటర్లు కానీ చూసిన తర్వాత నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయినాను. ఈ ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న రాజన్నకు కానీ అంబేద్కర్ సేవా సమితి కమిటీకి కానీ నేను నా అంతు కృషి చేస్తానని చెప్పి గత 2 ఇయర్స్గా పనిచేయడం జరుగుతుంది. ఆ పనికి గాను నాకు సెక్రటరీ పదవి ఇచ్చారు. నేను దాన్ని సక్రమంగా నిర్వహించి ఈసారి కాకుండా నెక్స్ట్ ఇయర్ మనము ఇంతకంటే పెద్ద వేదికతో అంబేద్కర్ జయంతిని జరుపుకుందాము. మార్చి నుంచి ఆగస్టు వరకు ఇండియా ఒక సర్వే నిర్వహించింది. ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరని చెప్పి ఒక సర్వే నిర్వహించింది. దాదాపు ఇండియాలో ఉన్న 100 మందిని దాంట్లో సెలెక్ట్ చేసిర్రు. ఆ 100 మందిలో పొలిటీషియన్స్ కానీ, క్రికెటర్స్ కానీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు, రచయితలు అందరూ ఉన్నారు. దాంట్లో దాదాపు 26 లక్షల మంది పోల్లో పాల్గొన్నారు. ఇది ఆన్లైన్ పోల్లో దాదాపు 26 లక్షల మంది పాల్గొన్నారు. దాంట్లో అత్యుత్తమ జనాదరణ పొందిన వ్యక్తిగా ఇండియా ద గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాలో అమితాబ్ బచ్చన్ గారి వేదికగా ఆగస్టు 11వ తారీఖు 2012లో ది గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇంతకంటే గొప్ప విషయం, ఇంతకంటే గొప్ప ఆత్మ ఎవరు ఉండలేరు అని చెప్పి అమితాబ్ బచ్చన్ గారి వేదికగా ప్రపంచంలో ఉన్న మేధావులలో అంబేద్కర్ గొప్పతనం గురించి తెలియజేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే అంబేద్కర్ గారి గొప్పతనం ముందు తెప్పుకోవాలంటే అంబేద్కర్ గారి కాలంలో సరైన వసతులు లేవు. అలాంటి వసతులు లేని స్థితిలో కూడా ఆయన చదువుకొని ఇంత ఉన్నత స్థానానికి ఎదిగి అమెరికా విశ్వవిద్యాలయం ముందర ఆయన విగ్రహాన్ని పెట్టించుకునేంత స్టేజ్లో వచ్చిందంటే దానికి ముఖ్య కారణం చదువు మాత్రమే. అందుకోసమనే మనం గల్ఫ్లో ఉన్నాము, మనకు ఇక్కడికి వచ్చింది మన లాంటి కష్టాలు ఇండియాలో మన పిల్లలు రాకూడదని. సో దానికోసమని ఎంత కష్టమైన చదువును మాత్రం వదలొద్దని చెప్పి మన పిల్లలకి చెప్పాము. మన పిల్లలు కూడా చదువు ముఖ్యము, చదువు ప్రాముఖ్యత మొత్తం చెప్పేసి మనం ఎప్పటికీ అయినా ఎదగాలంటే చదువు అనేది మాత్రమే మనకు సహాయపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకోసమని మనమున్న కష్టాలు, మనకి ఈ గల్ఫ్లోకి వచ్చి మనం పనిచేసుకుంటూ ఎండలో పనిచేసుకుంటూ ఇన్ని కష్టాలు పడుతున్నాము. ఈ కష్టాలు ఇండియాలో ఉన్న పిల్లలకు రావద్దంటే మెయిన్ మనకు కావాల్సింది చదువు మాత్రమే. చదువు ఉంటే మనం ఏదైనా సాధించుకోగలము. అందరికీ జై భీమ్.